అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ రమా శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు కూడా ఎలాంటి ధర్మ సందేహాలు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. దాని ద్వారా మేము నెక్స్ట్ వీడియోలో గురుగారితో ఆ వీడియో చేస్తాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శతమానం. గురుగారు, విశేషంగా చాలా మందికి మేడి చెట్టు గురించి తెలియదు. అసలు మేడి చెట్టు విశిష్టత ఏంటంటారు, మనం ఎలా పూజించవచ్చు అంటారు, ముఖ్యంగా దాన్ని దత్తాత్రేయ స్వామి వారి వృక్షం అని కూడా అంటుంటారంట కదా, మరి ఏంటంటారు గురుగారు? అమ్మా, అన్ని వృక్షాలలో మేడి చెట్టు కూడా, దాని అత్తి చెట్టు అని కూడా అంటారు. ఔదుంబర, సంస్కృతంలో ఔదుంబర వృక్షం అంటారు. ఈ ఔదుంబర వృక్షము చాలా విశిష్టమైనటువంటిది. గురుగ్రహానికి, గురువుకు చాలా ఇష్టమైనటువంటి ఒక వృక్షం ఇది. ఇది ఒక్క మనకు పూజయాన్ని కాకుండా ఆరోగ్యరీత్యా కూడా బాగు చేసేటువంటి ఒక ఔషధి వృక్షం కూడా. ఆరోగ్యానికి కూడా బాగా పనికొస్తుంది. ఆరోగ్యాన్ని కూడా మనకు పనిచేస్తుంది. విషహారిని, శరీరములో ఎలాంటి విషం ఉన్నా అది తీసేసే యొక్క శక్తి ఉన్నటువంటిది ఈ ఔదుంబర వృక్షం, మేడి చెట్టు. ఈ మేడి చెట్టుకు కింద దక్షిణామూర్తి అంటే శివుడు, దక్షిణామూర్తి ఉంటాడని చెప్పి కాదు, ఉంటాడు. అయితే ఆయన వటవృక్షం కింద కూడా ఉంటాడు. అంటే మన రావి చెట్టు కింద కూడా, మర్రి చెట్టు కింద కూడా దక్షిణామూర్తి ఉంటాడు. ఔదుంబర వృక్షం కింద కూడా దక్షిణామూర్తి ఉంటాడు, మేడి చెట్టు కింద కూడా. ఆ దక్షిణామూర్తికి పూజ చేస్తే జ్ఞానోదయం అవుతుంది. మేడి చెట్టు కింద కూర్చున్నటువంటి ఒక దక్షిణామూర్తికి విద్యార్థులు కనుక పూజ చేసిన, విద్యార్థులు కానీ ఈ సాధనలో ఉన్నటువంటి వాళ్ళు కానీ దక్షిణామూర్తి యొక్క పూజ చేసుకుంటే, దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చదువుకుంటే, మేడి చెట్టు కింద కూర్చొని జ్ఞానోదయం అవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చంచలత్వం అనేటువంటిది వెళ్ళిపోతుంది, ఏకాగ్రత కలుగుతుంది. దేని ఎందైతే మనం దృష్టి పెట్టినామో దాని ఎందే దృష్టి నిలబడుతుంది. ఆ కార్యాన్ని మనం సాధించగలుగుతాం. దాని యొక్క నీడ పడడం వల్ల, దాని చెట్టు కింద మనం కూర్చోవడం వల్ల. చెట్టు కింద కూర్చున్నామంటే చెట్టుకు ఈపు చేసి చెట్టు కానుకొని కూర్చోవడం కాదు, చెట్టుకు అభిముఖంగా కూర్చోవాలి. ఎదురుకుండా అభిముఖంగా కూర్చొని, చెట్టుకు ఆధారం ఏంటి? నీళ్లు, ఆహారం. ఏ చెట్టుకైనా నీళ్లే ఆహారం. మొదట్లో కొద్ది నీళ్లు పోస్తే అది కొమ్మలకు, రెమ్మలకు అన్నిటి కూడా మన నరాలతోటి అది సరఫరా చేసుకుంటుంది. అలాగే మనకు విద్యార్థులకు విద్య కావాలి అంటే, జ్ఞాపక శక్తి పెరగాలి అంటే, మంచి వాక్కులు రావాలంటే, విద్యలో విజయం కలగాలి అంటే, ఇక సాధకులు అంటే ఇప్పుడు ఏదో గురువుగారి తిన్న మంత్రాన్ని సాధిస్తాము అనుకునేటువంటి ఒక విషయంలో ఉన్నట్టయితే, మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబెడు నీళ్లు మేడి చెట్టుకు పోసి, పసుపు కుంకుమ వేసి 2 అగరొత్తులు వెలిగించి పెట్టి, వీలైతే దీపం వెలిగించి పెట్టడము, అగరొత్తులు వెలిగించి పెట్టి, ఇంత ఏదో నైవేద్యం, ఇవన్నీ కూడా పంచోపచార పూజలు, షోడశోపచార పూజలు అంటారు. అవి మనకు తోచినంతగా చేసి, ప్రదక్షిణం చేసి కూర్చొని దక్షిణామూర్తి యొక్క స్తోత్రం గనక చదువుకున్నట్టయితే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దాని యొక్క ఛాయ, నీడ పడడం వల్లనే, దాని యొక్క గాలి తాకడం వల్లనే. రెండవది, విద్యలో విజయం కలుగుతుంది, శ్రద్ధ వస్తుంది. ఈ మాటలు రావు, చేయవు, ఇటువంటివి ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చదువుకొని ఆ చెట్టు కింద కనుక కూర్చున్నట్టయితే అది దానివల్ల వీళ్ళకు వాక్ శుద్ధి జరుగుతుంది, మంచి వాక్కులు వస్తాయి, మనోధైర్యం వస్తుంది. ఏదైనా పని చేయడానికి కొందరు ఉంటారు, ఏ పని చేస్తాను, నా నుంచి కాదండి గురువు గారు, నేను చేయలేను, నా నుంచి కాదు, అలా అనేటువంటి ఒక మాట రాదిగా. అలా దగ్గరికి పరిగెత్తాలి, వెళ్తానండి, తొందర ఏం లేదు, తొందరే ఇలా పోయి హనుమంతుడు పోయి, నాయన లంక పోయిరాలంటే లంక పోయినా సీతను చూసినా వచ్చినా లంకను కాల్చి కూడా వచ్చినా, అలా ఉంటుంది. అయితే అది ఔదుంబర వృక్షంలో ఇలాంటి యొక్క గుణాలు ఉన్నాయి. అందుకే దాని కిందనే దత్తాత్రేయ స్వామి ఔదుంబర వృక్షం కిందనే జపం చేసుకున్నాడు, తపస్సు చేశాడు. మహాస్వామి ఒక ఆ కాలంలో మనం చూడలేదు, సృష్టికి ముందు జరిగినటువంటి దత్తాత్రేయ స్వామి జన్మించినప్పుడు ఔదుంబరం
ఆ తర్వాత మొన్నటి వాడు మనకు తెలిసినటువంటి కవులు శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, వీళ్ళు మొన్నటి వాళ్ళే, వీళ్ళు కలియుగం వాళ్ళే. వీళ్ళు ఔదుంబర వృక్షం కింద కూర్చొని జపాలు చేసుకొని సిద్ధి పొందినటువంటి ఒక వాడు. ఆ సాధనలో ఇప్పటికైనా గానగాపూర్ వెళ్తే ఆ సంఘం దగ్గర ఉన్నటువంటి ఒక ఔదుంబర వృక్షం కింద కూర్చొని గురుచరిత్ర పారాయణం చేస్తే దత్తాత్రేయ స్వామి వచ్చి పక్కకు నిలబడతాడట, వచ్చి చూస్తుంటాడట. గానగాపురంలో ఔదుంబర వృక్షం కింద చేస్తే శ్రీవల్లభులో, నృసింహ సరస్సుతో, దత్తలో వచ్చి నిలబడతారట. అనుకున్న పనులు ఇది దత్తోపాసకుడు నాకు చెప్పినటువంటి, నాకు వేరే అనుభవం జరిగింది అనుకో, దత్తుని యొక్క అనుభవం వేరే రకంగా జరిగింది, ఇక ఇలా జరుగుతుంది. నాకు నామధారకునికి సిద్ధపురుషుడు ఎలా కనబడ్డారో నాకు అలా జరిగింది. కానీ నేను గానగాపూర్ వెళ్ళాను, కానీ అక్కడ నేను ఉండలేదు, ఇట్లా పోయి అలా దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేసాడు జరిగింది. గానగాపూర్ దత్తాత్రేయ ఉపాసన చేసుకున్నటువంటి ఒక వ్యక్తులు ఆ చెట్టుకి ఔదుంబర వృక్షం కింద కూర్చొని ఫలితాన్ని పొందినటువంటి ఒక వ్యక్తులు ఉన్నారు. అటువంటి ఒక వృక్షం దత్తుడు ఎప్పుడు కూడా ఔదుంబర వృక్షం కింద ఉంటాడు. మొన్న 3 నెలల కింద జరిగేటువంటి ఒక విషయం, ఆంధ్ర నుంచి నదికి ఒక బ్రాహ్మడు వచ్చాడు, మంచి ఉపాసన సంపన్నుడు, కానీ ఏవో కొన్ని కష్టాలు వచ్చినాయి, రాకుండా తప్పవు కదా, దానికి జవాబు దొరకడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకో నాకు వచ్చింది, మీరు ఒకసారి గానగాపూర్ వెళ్ళి ఒక 1 వారం రోజులు ఉండి ఔదుంబర వృక్షం కింద కూర్చొని, సంఘం అనేటువంటిది ఉంది అక్కడ, నది ఒడ్డున కూర్చొని ఔదుంబర వృక్షం కింద కూర్చొని గురుచరిత్ర పారాయణం చేయండి, అప్పుడు వచ్చి నాతో మాట్లాడండి అని చెప్పాను. వేరే ఏది ఆయన డేట్ ఆఫ్ బర్త్ కానీ అవి కానీ ఏవి తీసుకోలేదు, ఈ ఒక్క మాట చెప్పి పంపించాను. చెప్పడం తోడు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు, బట్టలు తీసుకొని గానగాపూర్ వెళ్ళిపోయాడు, అక్కడ కూర్చున్నాడు. 5 రోజుల వరకు ఏ జవాబు లేదు, 6వ రోజు జవాబు లేదు, 7వ రోజు అవుతుంది, వారం అవుతుంది, సరిగా గురువారం మొదలుపెట్టాడు, బుధవారం వరకు అయింది, జవాబు లేదు. రేపు గురువారం 8వ రోజు అనుకోకుండా ఫోన్ వచ్చింది, మీరు చేసినటువంటి పని సఫలమైపోయిందండి, మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి, డబ్బులు కూడా ఆల్రెడీ బ్యాంకులో వేసేసాము అని చెప్పి జవాబు వచ్చేసి, అక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా నాగారమే వచ్చాడు, ఇన్ని పండ్లు అవి పూలు పండ్లు అవన్నీ తీసుకొని అమ్మవారి గురించి. అలా ఔదుంబర వృక్షం కింద కూర్చొని గనక మనము దత్త స్తోత్రం గనక పారాయణం చేస్తే, దత్త చరిత్ర పారాయణం చేస్తే జ్ఞానాభివృద్ధి జరుగుతుంది, అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి. అంతేకాకుండా విద్యార్థులకు విజయం లభించడము, దత్తుని వల్ల విజయం లభించడము, కష్టాలు తొలగిపోవడము, ఇవన్నీ కూడా చేస్తుందమ్మా దత్తవృక్షము. అందుకే దానికి దత్తవృక్షము అని పేరు పెట్టారు. గురుగారు, ముఖ్యంగా ఇవి చదువుతున్నప్పుడు ఏ రోజు బాగుంటుందంటారు ఈ వృక్షానికి పూజ చేసే రోజులు? గురువారం రోజు మంచిదమ్మా. గురువారం రోజు దత్తాత్రేయ స్వామికి అత్తి చెట్టుకు పూజ చేసుకోవడం చాలా మంచిది. ప్రతి గురువారం చేసుకోవచ్చు, ప్రతిరోజు చేసుకోవచ్చు, లేదా గురువారం అభ్యంగనం తలస్నానం చేసుకొని స్వామి దగ్గరికి వెళ్ళి మన సాంప్రదాయమైనటువంటి ఆచారం చేత, అంటే ప్యాంటు షర్ట్ వేసుకొని పోయి గుడి చుట్టూ తిరిగి నేను పూజ చేస్తా అంటే ఒప్పుకోను, మన సాంప్రదాయం ఒప్పుకోను. మన భారతీయ సాంప్రదాయ ప్రకారంగా ధోతి కట్టుకొని, టవల్ వేసుకొని, పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళి పూజ చేయాలి. కానీ ప్యాంట్లు షర్ట్లు వేసుకొని చెప్పులు దొడుకొని వెళ్ళి చెప్పులు అక్కడ దూరంగా ఇడిచి, దగ్గర నీళ్ళు లేకపోతే కాళ్ళు కడుక్కోకుండా ఆ పాదరక్షలు దొరుకున్న చెప్పులు పక్కకు వదిలిపెట్టి వెళ్ళి, అట్లా కాదు, మన సాంప్రదాయబద్ధంగా పూజ చేసుకోవాలి. అలా చేసినప్పుడు 100% ఫలితం వస్తుందమ్మా. ఇది విద్యార్థులు చదువుకున్నట్టయితే విద్యార్థులకు మన జ్ఞాపకశక్తి పెరగడము, ఆరోగ్యాలు బాగుండడము, విజయం జరగడము జరుగుతుంది. ఇదే దత్తపారాయణము, ఉద్యోగం కావాలి, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం దొరకలేదు, అప్పుడు ఔదుంబర వృక్షం కింద మేడి చెట్టు కింద కూర్చొని ఒక 21 రోజులో 41 రోజులో దీక్ష పెట్టుకొని గురుచరిత్ర కనుక పారాయణం చేసినట్లయితే నీకు ఉద్యోగం దొరుకుతుంది. దీక్షలాగా కూడా చదువుకోవచ్చు. అప్పుడు నీకు ఉద్యోగం దొరికి తీరుతుంది 100%. అంటే దీక్ష అంటే ఇప్పుడు 11 రోజుల 21 రోజులు, అది మన ఇష్టం, మన శక్తిని బట్టి చేసుకోవాలి. ఒక్క సంఖ్య చెప్పండి గురుగారు, 11, 21? కొంతమందికి ఉంటది కదా పెద్దవాళ్ళం. కానీ 21 మొత్తం 41 రోజులు మండల దీక్ష అంటారు, అందులో సగం 21 రోజులు చేసుకుంటే మంచిది. ఈ మధ్యన డిస్టర్బెన్స్ రాకుండా చూసుకొని చేసుకోవాలి. ఇంకోటి, ఔదుంబర వృక్షానికి గనక ప్రతిరోజు ప్రదక్షిణం చేస్తే సంతానం అవుతుంది.
ఉద్యోగం, సంతానం. ఇలా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి? 2 ప్రదక్షిణాలు 3 ప్రదక్షిణాలు చేస్తా అంటే నేను ఒప్పుకోను. అవతం వృక్షం ఒప్పుకుంటుందో కానీ నేను ఒప్పుకోను. 108 ప్రదక్షిణాలు చేయండి. మరి గర్భస్థ దోషం పోవాలిగా, గర్భంలో ఉండే ఒక దోషం పోవాలి కదా. అందు గురించి దత్తనామ స్మరణ చేస్తూ శ్రీదత్త శరణం మమ అంటే మంత్రం అవసరం లేదు, లంబాచోడ మంత్రం ఇంత దొడ్డు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. శ్రీదత్త శరణం మమ శరణం మమ అని అనుకో. లేకుంటే శ్రీపాద వల్లభాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః, అల్కటి మంత్రం ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః అనేటువంటి ఒక నామాన్ని స్మరణ చేస్తూ ప్రతిరోజు 108 కాకపోతే చెట్టు చిన్నగా ఉంటుంది కాబట్టి తిరుగుతుంది, కళ్ళలో కూడా తిరుగుతుంటుంది ఆహారం లేక. 54 లేదా 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే గర్భస్థ దోషాలు వెళ్ళిపోతాయి. అంటే స్త్రీలకు గర్భములో ఉండబడిన ఒక దోషాలు, ఋతుక్రమం దోషాలు అంటారు, ఇతర దోషాలు ఉంటాయి. కొందరికి గర్భకోశం చిన్నగా ఉంటుంది, సంతానం కాకుండా అవుతుంది. కొందరికి వేరే గర్భకోశ సంబంధమైన వ్యాధులు, ఇవన్నీ కూడా దానికి ప్రదక్షిణం చేయడం వల్ల తగ్గి సంతానం అవుతుంది దత్తవృక్షం వల్ల. ఇది ఇటు జ్ఞాపక శక్తి, విద్య రావడము, ఇటు సాధకులు కనుక పూజ చేసినట్టు అనుకున్న పనులు జరగడము, ఇటు సంతానం కావడం, ఉద్యోగం దొరకడం, ఇవన్నీ కూడా చేస్తుంది. ఇంకొకటి చెప్పాను, విషహరిణి, విషాన్ని పోడగొట్టేటువంటిది మేడి పండ్లు ఉంటాయి. దానివల్ల విషం వెళ్ళిపోతుంది. ఎలా అంటే నీకు చిన్న కథ చెప్పాలి, వృత్తాంతం ఉంది. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు. కొడుకు తండ్రి చెప్పినట్టు వినలేదు. నువ్వు శివశివ అంటే నేను నారాయణ అంటున్నాడు. అలా ఇద్దరికి బాధ కలిగింది, కొట్టాటైంది. కొడుకుని చంపడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేశాడు హిరణ్యకశిపుడు, కానీ వాడు చావలేదు, గట్టి పిండం, వాడు బతికి ఉన్నాడు. ఇట్లయితే కాదని చెప్పి చివరి ప్రయత్నంగా నేనే చేస్తాను అని చెప్పి హిరణ్యకశిపుడు ఉన్నాడు. నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు రా అన్నాడు. ఎక్కడున్నది ఏంటి నాన్నగారు, ఇందుగలడందు లేదను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే గలడు వాడు దానవాక్యని వింటే అన్నాడు. అక్కడ అంటే నువ్వు ఎక్కడ చూసినా అక్కడ ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఉన్నాడు, తలుపులో ఉన్నాడా ఉన్నాడు, కిటికీలో ఉన్నాడా ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడా ఉన్నాడు నాన్న ఉన్నాడు, నాకు కనబడుతున్నాడు అన్నాడు. అలాగా అని చెప్పి స్తంభాన్ని తన గదా పడగొట్టాడు. అప్పుడు స్తంభంలో నుంచి నృసింహస్వామి ఉద్భవించి హిరణ్యకశిపుని తన మీద పట్టుకొని తన గోర్ల చేత వాని కడుపుని తీసేసి ఆ రక్తం తాగి ఉగ్ర రూపంతో ఉండిపోయినాడు. చేతి నిండా రక్తం. అది ఎవరిది రక్తము? రాక్షసుంది. విషం. వాడు అన్ని రకాల తిండి తింటాడుగా రాక్షసుడు, అదంతా రక్తం అంత విషం. చేతి నిండా రక్తం వచ్చి అంటుకున్నది గోర్ల నిండా నరసింహస్వామికి. భయంకరంగా ఉన్నాడు. అతను ఎవరు శాంతింపజేయాలి? ప్రహ్లాదుడు ఏం చేస్తాడు? జయ జయ నారాయణ జయ నారాయణ జయ నారాయణ అన్నాడు. చేతి నిండా పుండు వచ్చేసినాయి పాపం అప్పటికే నృసింహస్వామికి. అప్పుడు ఏమైంది? లక్ష్మీదేవి వచ్చింది. చెంచు లక్ష్మీ రూపకంగా లక్ష్మీదేవి వచ్చింది. తను కూడా నిజమైన లక్ష్మీదేవి రాగా రాలేదు. వీడు నరసింహస్వామి కదా, నరసింహ రూపం కదా, విష్ణుమూర్తి అనుకుంటే ఆమె కూడా ఒక చెంచు లక్ష్మిలాగా వచ్చింది. అయ్యో 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 ఏమండి స్వామివారు మీకు ఇలా అయింది, చేతి నిండా పుండు వచ్చినాయి అని చెప్పి స్త్రీని చూడగానే మనవాడు బ్రహ్మకైనను పుట్టు రిమ్మ తెగులు అని చెప్పి ఆ స్త్రీని చూడగానే ఈయన శాంతించుడు. లక్ష్మీదేవి దాంట్లో తన సొంత భార్యనే వచ్చే మహాసుందరమైనటువంటిది, కాకపోతే వేషం మార్చింది, మానవ లోకానికి వచ్చింది కాబట్టి వేషం మార్చింది. భార్యను చూడగానే ఈయన శాంతించుడు. ఏమిటి స్వామి మీకు చేతి నిండా పుండ్లు అయినాయి, అదేంటే అయినాయా అన్నాడు. చూశాడు. అప్పుడు బాధ స్టార్ట్ అయింది. మనకు దెబ్బ తాకితే చీకట్లో వెళ్తున్నాం, మనకు దెబ్బ తాకితే తాకినట్టు అనిపి దురుపుకొని వెళ్ళిపోతాం, రక్తం కారుతుంటుంది. అదే వెలుతురికి పోయి చూస్తే కాలు అప్పుడు మంట పుడుతుంది. ఇక్కడ ఏదో తాకింది, అంతవరకు మంది ఉండదు. చీకట్లో ప్రయాణం చేస్తుంది, నడుస్తున్నాము, కాలుకి ఏదో తాకింది, రక్తం కారుతుంది, అబ్బా అన్నం వెళ్ళిపోతున్నాం. అదే వెలుతురులోకి వెళ్ళి ఎక్కడ దెబ్బ తాకిందని చూసుకుంటే కాలుకు రక్తం కారితే ఓమ్మో అంటే అప్పుడు బాధ అనిపిస్తుంది. అలాగే లక్ష్మీదేవి చెప్పేంత వరకు స్వామివారికి ఏం తెలియలేదు, నొప్పి. అప్పుడు నొప్పైంది, అప్పుడు లక్ష్మీదేవి ఏం చేసింది? ఆ పుండ్లు తగ్గడానికి మేడి పండ్లు తీసుకొచ్చి ఆ మేడి పండ్లకు రంధ్రం చేసి ఏళ్లకు తొడిగింది. 10 ఏళ్లకు మేడి పండ్లు తొడిగి బట్ట కట్టింది. ఒక 5 రోజులు ఇలా చేసేటప్పటికీ
ఆ పుండ్లు పోయి విషమంతా దిగిపోయి ఆ విషం పుండాన్ని వెళ్ళిపోయి నరసింహస్వామి యొక్క వేళ్ళు మంచిగా అయిపోయినాయి. అంతటి యొక్క విషాన్ని తగ్గించేటువంటిది. అయితే దీనికి ఉంది మేడి పండు చూడ మేడిమై ఉండును పొట్ట వైపు చూడ పురుగులు అన్నాడు. అది మంచిగా పండు వారింది అంటే ఇట్లా పొట్టితే అన్ని పురుగులు కనపడతాయి. దూరగా ఉన్న పండు కచ్చి పండు దీనికి తీసుకుంటే అది విషాన్ని హరించేస్తుంది. ఇప్పుడు పాము గచ్చింది తేలు గచ్చింది అంటారు. అయితే వైద్యులు చెప్పగా విన్నాను, నేను ప్రయోగం చేసి చూడలేదు. దూరగా ఉన్నటువంటి ఒక మేడి పండు తీసుకొచ్చి వాటి రసం కనుక తాగించినట్టయితే పాము విషయం కానీ తేలు విషయం కానీ తగ్గిపోతుంది. ఆ రసం తాగించాలి. దూరగా ఉన్నటువంటి ఒక పండు వండినటువంటి పురుగు వస్తుంది. పండు వండినాక దూరగా ఎరుపు రంగు అప్పుడప్పుడే ఎరుపు రంగు స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఒక పండులు తీసుకొచ్చి వాటిని దంచి రసం తీసి, అప్పుడు వాటి తినలేడు కదా, రసం తీసి ఆ రసం తాగించినట్టయితే శరీరంలో ఒక విషమంతా కూడా తగ్గిపోతుంది. తర్వాత యాసిడిటీ, అజీర్ణం, తేన్పులు వస్తుంటాయి, ఊరికే తేన్పులు వస్తుంటాయి, అన్నం జీర్ణం కాదు, యాసిడిటీ వస్తుంది. అలాంటి వారికి ఆ దూరగా ఉండబడేటువంటి మేడి పండ్లు తీసుకొచ్చుకొని రోజు 2 తింటే ఈ యాసిడిటీ తగ్గిపోతుంది. మంచి ఆయుర్వేదం. ఇక చెట్టు బెరడు, మేడి చెట్టు యొక్క బెరడు తీసుకొచ్చుకొని గాయాలైనాయి ఎక్కడైనా, ఆ గాయానికి ఆ మేడి చెట్టు యొక్క బెరడు పెట్టి కట్టుకడితే ఆ గాయం మానిపోతుంది. ఇన్ని రకాల ఫలితం ఇచ్చేటువంటిది మేడి చెట్టమ్మ. ఆ మేడి చెట్టు దత్తవృక్షము మసు వైద్య రకంగా ఇటు 2 రకాలుగా పనిచేస్తుంది. లక్ష్మీదేవి మన దత్తాత్రేయుడు ఉంటాడు కాబట్టి మన కష్టకాలాలన్నీ దక్షిణామూర్తి స్తోత్రము దత్తాత్రేయ స్తోత్రం చదువుకుంటే మన్ని ఉపయోగాలు కలిగి మనం సుఖ జీవితంగా సంతోషంగా ఉంటాము. కాబట్టి మేడి చెట్టుకు ప్రదక్షిణం చేయాలి. ముఖ్యంగా గర్భదోషాలు పోవాలంటే మేడి చెట్టుకు ప్రదక్షిణం చేయాలి. సంతానం గురించి ఆడవాళ్ళు దత్తునికి ప్రదక్షిణ చేసి పెద్దగా మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు. ఓం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః, శ్రీ దత్త శరణం ఇలా అనుకుంటూ మనం ప్రదక్షిణాలు చేసినట్టయితే 54 కానీ 108 కానీ మన శక్తిని బట్టి మొదటి రోజు ఏ నిర్ణయం చేసుకుంటామో అదే నిర్ణయంతో ఉండాలి. ఇవాళ 108 చేసి రేపు చేత కాదు 54 చేస్తా అంటే కుదరదు. మొదటి రోజే నిర్ణయం చేసుకోండి. 18 చేస్తారా, 54 చేస్తారా, ఇట్లా నిర్ణయం చేసుకొని ఆ ప్రకారంగా ప్రదక్షిణాలు ప్రతిరోజు చేసినట్టయితే గర్భకోశ వ్యాధులు తగ్గి సంతానం కావడానికి కూడా మేడి చెట్టు మనకు ఫలితం ఇస్తుంది తల్లి. ఇలాంటి మేడి చెట్టుకు 10 మంది మీ ఛానల్ ద్వారా 10 మందికి చెప్పి పుణ్యం కట్టుకోండి. సర్వేషాం సమస్త సన్మంగళాన్ని. గురుగారు మొత్తం మీద మేడి చెట్టు యొక్క విశిష్టతను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సంతోషమ్మా.